వైకుంఠంలోని బంగారు ద్వారాలు. మృదువైన దివ్యకాంతి ఆకాశమంతా నిండింది. జయ విజయులు ప్రకాశించే గదలతో ద్వారపాలకులుగా నిలబడున్నారు. అప్పుడు నలుగురు చిన్నపిల్లల్లా కనిపించే తేజస్సుతో నిండిన మహర్షులు ముందుకు వచ్చారు. వారు బ్రహ్మదేవుని మానసపుత్రులు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు. లోకాలన్నింటినీ సంచరిస్తూ గాఢ ధ్యానంలో మునిగిపోయి ఉండేవారు. ఒకరోజు వారు శ్రీ మహావిష్ణువుని నివాసమైన ప్రకాశవంతమైన వైకుంఠ ద్వారాలకు చేరుకున్నారు. సనకుడు, బాలకులారా, ద్వారాలు తెరవండి, మేము శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలని వచ్చాము. జయుడు, మహర్షులారా, మమ్మల్ని క్షమించండి. ప్రభువు విశ్రాంతిలో ఉన్నారు. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరికీ ప్రవేశం లేదు. సనందనుడు, మేం సాధారణ అతిథులు కాదు, మేము బ్రహ్మదేవుని పుత్రులం, శాశ్వత సత్యాన్వేషకులం. విజయుడు, మీరు ఎవరో మాకు తెలియదు. ప్రభువు మిమ్మల్ని పిలవలేదు. దయచేసి వెనుదిరగండి. సనాతనుడు మీ కఠినంగా, అహంకారం మిమ్మల్ని అంధుల్ని చేసింది. విష్ణు భక్తులను అవమానించారు. అందుకే వైకుంఠం నుంచి పతనమై అసురులుగా జన్మించండి అని శపించాడు. వారి శాపంతో వైకుంఠం దద్దరిల్లింది. జయ విజయులు వణుకుతూ మోకాళ్లపై కూర్చుంటారు. మహర్షులారా, మా తప్పును క్షమించండి. మమ్మల్ని శాశ్వతంగా స్వామికి దూరం చేయవద్దు. సనత్కుమారుడు, 3 జన్మల తర్వాత మీరు మళ్లీ విష్ణువుని చేరుకుంటారు. కానీ ప్రతి జన్మలో ఆయనకు శత్రువులుగా నిలవాల్సిందే అని అన్నాడు. భూమిపై వారి మొదటి జన్మలో జై విజయులు కశ్యప మహర్షి, అతని భార్య దితికి హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా జన్మించారు. ఈ శిశువుల్లో అపారమైన శక్తి ఉంది. కాని వారి కళ్లలో ఒక విచిత్రమైన అగ్ని కనిపించింది. ఆ అగ్ని కోపం నుంచే పుట్టింది. ఈ కుమారులు గొప్పవారు అవుతారు, కాని వినాశనాన్ని తీసుకొస్తారు. హిరణ్యాక్షుడు అత్యంత క్రూరుడిగా, అహంకారిగా ఎదిగాడు. అతని శక్తి దేవలోకాన్ని కూడా కంపింపజేసింది. 3 లోకాలు నా కాళ్ల కిందే. నా ముందు దేవతల బలమెంత, ఎవ్వరూ నన్ను ఆపలేరు. అతడు భూమిని సముద్రంలోకి లాగేశాడు. భూమిని నీళ్లలోకి లాగుతున్న దృశ్యం చూసి దేవతలు ఒక్కసారిగా స్తబ్దమయ్యారు. సృష్టిని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు వరాహావతారంగా అవతరించాడు. వరాహుడు గంభీర స్వరంతో, హిరణ్యాక్ష, నీ అహంకారమే నీ వినాశనం. భూమిని నేను రక్షిస్తాను, నిన్ను సంహరిస్తాను. నేను ఎవ్వరికీ భయపడను. అది విష్ణువైనా కాని. వాళ్ళ ఇద్దరి మధ్య భీకర యుద్ధం మొదలైంది. వరాహుడు హిరణ్యాక్షుడు మధ్య జరిగిన యుద్ధం సముద్రాలను, పర్వతాలను కంపింపచేసింది. చివరికి ధర్మమే విజయం సాధించింది. రాక్షసుడు సంహరించబడ్డాడు. వరాహుడు తన దంతాలతో భూమిని పైకి ఎత్తాడు. సృష్టి పునరుద్ధరించబడింది. భూమి విశ్వంలో తన స్థానానికి తిరిగి చేరింది. బంగారు మహాలయాల మధ్య తన స్వర్ణ మహాప్రాసాదంలో అప్రతిహత శక్తితో పాలిస్తున్న హిరణ్యకశిపుడు. రాక్షసులు వణికిపోయారు. మంత్రులు భయంతో తలవంచారు. మొత్తం రాజ్యం అతని ఆజ్ఞకే లోబడి ఉంది. అప్పుడొక దూత రాక్షసుడు పరుగెత్తుకుంటూ వచ్చి, ప్రభూ, భయంకరమైన వార్త. మీ సోదరుడు మహావీరుడు హిరణ్యాక్షుడు వధించబడ్డాడు. నా రక్తాన్ని తాకిన వాడెవడు? వాడి అంతం నా చేతుల్లోనే. విష్ణువు ప్రభూ, అతడు వరాహుడిగా అవతరించి భూమిని రక్షించాడు. ఆ యుద్ధంలో మీ సోదరుడు వీరమరణం పొందాడు అని భయభ్రాంతులతో చెప్పాడు. హిరణ్యకశిపుని కళ్ళు అగ్నిలా మండాయి. కోపంతో రగిలిపోయాడు. విష్ణువు నా సోదరుణ్ణి చంపాడా? నా సోదరుణ్ణి! అతడు నాశనమయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు. శ్వాస కూడా తీసుకోను. విష్ణువు నా సోదరుణ్ణి చంపాడు. నేను అతన్ని చీల్చి చెండాడుతాను.
అతడిని పూజించే ప్రతి యజ్ఞాన్ని ధ్వంసం చేయండి, ప్రతి ఆలయాన్ని కూల్చేయండి, ఆశ్రమాలను కాల్చేయండి, పూజారుల గొంతులు మూయించండి, ధర్మానికి సంబంధించిన ప్రతి చర్యను అంతం చేయండి. అమరత్వం పొందాలని సంకల్పించిన హిరణ్యకశిపుడు మందార పర్వతంపై ఘోర తపస్సు ప్రారంభించాడు. తపస్సులో అతని గంభీర స్వరం మార్మోగింది. బ్రహ్మ ప్రత్యక్షమయ్యే వరకు నేను కదలను. ఒక కాలు మీద నిలబడి మరణాన్నే జయిస్తాను. ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి తన గర్భంలో శిశువును ధరించి ఉంది. దైత్యుల శక్తి రోజురోజుకి పెరుగుతుందన్న భయంతో దేవతలు ఒక్కసారిగా రాజభవనంపై ఆకస్మిక దాడి చేశారు. దివ్య ఆయుధాలతో చుట్టుముట్టిన దేవసేనను చూసి లీలావతి భయంతో తన కడుపును పట్టుకుని వణికిపోయింది. దేవతలారా, దయచేసి నా గర్భంలోని బిడ్డకు ఏ హాని చేయకండి. ఇంద్రుడు మెరిసే వజ్రాయుధంతో ముందుకొచ్చాడు. అతని ముఖంలో కఠినత, మనసులో సంకోచంతో ఇంద్రుడు, నీ గర్భంలోని ఈ శిశువు దేవతలకు మరో శత్రువుగా మారవచ్చు. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని మేం అనుమతించలేం అని అంటూ ఉండగా అంతలో ఒక దివ్య కాంతి మెరిసింది. శాంతమైన తేజస్సుతో నారద మహర్షి ఆకాశం నుంచి అవతరించాడు. ఇంద్ర, ఈ స్త్రీ పవిత్రురాలు, నిర్దోషి, భక్తిశీలి. ఆమె గర్భంలోని శిశువుకు ఎలాంటి పాపమో తెలియదు. ఇంద్రుడు తన ఆయుధాన్ని ఉపసంహరించి, మహర్షి, మీ మాట నాకు శిరోధార్యం. ఆమెను విడిచిపెడుతున్నాను. కాని చెప్పండి, ఈ శిశువు భవిష్యత్తులో ఏమవుతాడు? ద్వేషరహిత ఆత్మ, భక్తికి ప్రతీక. ఆ శిశువు లోకాలను మారుస్తాడు. విడిచిపెట్టు ఇంద్రా. అని నారదుడు అన్నప్పుడు ఇంద్రుడు తలవంచి పక్కకు వెళ్ళాడు. నారదుడు లీలావతిని తన ప్రశాంతమైన అరణ్యాశ్రమానికి తీసుకెళ్లాడు. పక్షుల గానం, మృదువుగా ప్రవహించే నదులు, ఆశ్రమమంతా శాంతితో నిండిపోయింది. విశ్రాంతిగా కూర్చున్న లీలావతి నారదుడితో, మహర్షి, నాపై ఇంత దయ ఎందుకు చూపించారు అని అడగగా నారదుడు, నీ గర్భంలోని శిశువు నీవు వినే ప్రతి మాటను వింటున్నాడు. అతనికి సత్యము మరియు భక్తి మాత్రమే వినిపించాలి అంటూ నారదుడు విష్ణునామ సంకీర్తన మొదలుపెట్టాడు. అరణ్యమంతా దివ్య స్వరాలతో మారుమోగింది. విష్ణువే నిత్య వెలుగు, హృదయాల్లో శాంతిని నింపే శక్తి. భక్తి ఉన్న చోట భయం ఉండదు. విష్ణు భక్తి ఉన్న చోట అంధకారం నశిస్తుంది. గర్భంలోని శిశువు బంగారు కాంతితో మెరవసాగాడు, భవిష్యత్తు మహిమకు సంకేతంగా. లీలావతి ఆశ్చర్యంతో, మహర్షి, బిడ్డ వింటున్నాడు. నేను ఆ అనుభూతిని పొందగలుపుతున్నాను. ఆ శిశువు పేరు ప్రహ్లాదుడు. పుట్టకముందే నారాయణుని శరణు పొందిన మహాత్ముడు. కాలం గడిచింది. దైత్యుల రాజభవనంలో శాంతి నెలకొంది. లీలావతి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. గది మొత్తం మృదువైన తేజస్సుతో నిండిపోయింది. దైత్య శిశువుకి అసాధారణమైన కాంతి. దేవి లీలావతి, ఈ శిశువు ముఖం చూడండి, ఋషిలా మెరిసిపోతున్నాడు. లీలావతి శిశువును హృదయానికి హత్తుకుంది. ప్రహ్లాద, శాంతి నిండిన హృదయంతోనే ఈ లోకానికి వచ్చావు. అప్పుడే నారద మహర్షి నవ్వుతూ ప్రవేశించారు. నేను చెప్పినట్టే ఈ బిడ్డ సామాన్యుడు కాదు. ఇతని హృదయం పూర్తిగా విష్ణునామంతో నిండి ఉంది. శిశువు కన్నులు తెరిచాడు, ప్రశాంతంగా, ప్రకాశంగా, నిర్మలంగా. ఆ క్షణమే రాజభవనమంతా శాంతి అలలతో నిండిపోయింది. ప్రహ్లాదుడు పెద్దవాడవుతున్న కొద్దీ దైత్యుల రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ఈ బిడ్డ మిగతా పిల్లల్లా కాదు. అతడు మృదువుగా మాట్లాడేవాడు, వినయంగా నడిచేవాడు. సేవకులు, సైనికులు, జంతువులు ఎవ్వర్నీ తేడా చేయకుండా అందర్నీ ప్రేమతో చూసేవాడు. కానీ వీటన్నిటికన్నా గొప్పగా అతని పెదవుల్ని విడిచిపెట్టని ఒకే ఒక్క విషయం ఉంది. ఓం నమో నారాయణాయ. ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ. భోజనం చేస్తూ ఓం నమో
స్నేహితులతో ఆడుతూ ఓం నమో నారాయణాయ. రాత్రి విశ్రాంతి తీసుకుంటూ కూడా ఓం నమో నారాయణాయ నామాన్నే జపించేవాడు. అతని హృదయం నుంచి భక్తి నిరంతరంగా ప్రవహిస్తూ ఉండేది. సంవత్సరాలు గడిచాయి. అతని శరీరం ఎముకల రూపంగా ఎండిపోయింది. కానీ అతని సంకల్పం అగ్ని కంటే ఎక్కువగా మండింది. అతని తపస్సు యొక్క అగ్ని 3 లోకాలకు వ్యాపించింది. సముద్రాలు ఉప్పొంగాయి, పర్వతాలు కంపించాయి. ఇంద్రుడు, ఈ వేడి అసహనంగా ఉంది. ఇలా కొనసాగితే 3 లోకాలు దగ్ధమవుతాయి. వరుణుడు, మా సముద్రాలే మరిగిపోతున్నాయి. నీళ్లతో కూడా ఈ అగ్నిని ఆపలేకపోతున్నాం. అగ్నిదేవుడు, అతని తపస్సు యొక్క అగ్ని నాకంటే ఎక్కువగా మండుతోంది. నేను ఇక తట్టుకోలేను. వాయుదేవుడు, గాలి కూడా కంపిస్తోంది. ఇక ఆలస్యం చెయ్యలేం. సహాయం కోరాల్సిందే. భయంతో దేవతలందరూ తమ సృష్టికర్త, రక్షకుడైన బ్రహ్మదేవుని వద్దకు పరిగెత్తారు. దేవతలు ఏకస్వరంతో బ్రహ్మ పాదాల వద్ద పడి, ఓ బ్రహ్మదేవా, మమ్మల్ని రక్షించండి. హిరణ్యకశిపుని తపస్సు సృష్టినే నాశనం చేస్తోంది. బ్రహ్మదేవ, హిరణ్యకశిపుని కోరిక నెరవేరితే ఎవ్వరూ అతన్ని ఆపలేరు. లేవండి ఇంద్ర, భయాన్ని మనసులోకి రానివ్వకండి. నేనే స్వయంగా అతని వద్దకు వెళ్తాను. హిరణ్యకశిపుడు కఠిన తపస్సుతో 3 లోకాలను కంపింపజేసిన వేళ సృష్టి సంతులనం కాపాడేందుకు సృష్టికర్త చివరకు ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిప, తపస్సుతో మండిన నీ హృదయం ఏ వరాన్ని కోరుకుంటుందో స్పష్టంగా చెప్పు. ఓ బ్రహ్మదేవా, ఈ క్షణం కోసం నేను వేచి ఉన్నాను. నేను కోరుకునే వరాన్ని నాకు ప్రసాదించండి. చెప్పు నా బిడ్డ, నీ హృదయం కోరుకునేది ఏమిటో స్పష్టంగా చెప్పు. ప్రభు, మీరు సృష్టించిన ఏ ప్రాణి చేతను నేను మరణించకూడదు. లోపల కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు. ఏ ఆయుధం నన్ను చంపకూడదు. మానవుడు కాదు, జంతువు కాదు, జీవమైనది కాదు, అజీవమైనది కాదు, నా అంతానికి కారణం కాకూడదు. యుద్ధాల్లో అపరాజితుడిగా ఉండే శక్తి, శాశ్వత యౌవనం, 3 లోకాలపై పాలించే అధికారం నాకు ప్రసాదించండి. ఆ మహాక్షణంలో ప్రపంచమే నిశ్శబ్దమైంది. బ్రహ్మదేవుడు వరప్రదానానికి సిద్ధమై ఆశీర్వదించేందుకు తన హస్తాన్ని ఎత్తాడు. నీ తపస్సు అపారమైనది హిరణ్యకశిప. నీ సంకల్పం ఏలాంటి శక్తికి కదలని అచంచలమైనది. నీవు కోరిన వరాన్ని నేను సంతోషంతో ప్రసాదిస్తున్నాను. నీ కోరిక సంపూర్ణంగా నెరవేరుగాక. నేను అజేయుడిని. ఎవరూ నన్ను ఓడించలేరు. బ్రహ్మవరంతో హిరణ్యకశిపుడు కరిగిన బంగారంలా ప్రకాశిస్తూ లేచాడు. అపారమైన శక్తి అతని దేహంలో నిండిపోయింది. అతని గర్జనతో పర్వతాలు చీలిపోయాయి. దివ్య శక్తి అన్ని వైపులా విస్ఫోటనమైంది. ఈ ప్రపంచం నా పాదాల వద్ద వణకాలి. దేవతలే నా ముందు తలవంచాలి. దేవతలు భయంతో, అతడు అజేయుడయ్యాడు. ఇక ఎవ్వరూ అతన్ని ఎదుర్కోలేరు. బ్రహ్మవరంతో హిరణ్యకశిపుడు స్వర్గలోకాన్నే జయించాడు. దేవతలు, ఋషులు, గంధర్వులు అతని ముందు తలవంచారు. విజయం సాధించిన అనంతరం హిరణ్యకశిపుడు వీరుడిలా ఊరేగుతూ తన రాజ్యానికి చేరుకున్నాడు. రాజభవనం ముందు లీలావతి నిలిచింది. చేతుల్లో దీపం, ముఖంలో గర్వము, ఆందోళనము కలిసిన చిరునవ్వు. ఆమె పక్కన చిన్న ప్రహ్లాదుడు తండ్రిని చూసి ఆనందంతో పరుగెత్తుకొచ్చాడు. హిరణ్యకశిపుడు రథం దిగి తన కుమారుణ్ణి ఎత్తుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఆ క్షణంలో విజయ గర్వం కన్నా తండ్రి హృదయం ఎక్కువగా ఉప్పొంగింది. నా రక్తమే ఇది అని గర్వంగా అనుకుంటూ ప్రహ్లాదుని ముఖాన్ని తిలకించాడు. అతని కళ్ళలో ఒక అజేయ చక్రవర్తి కాదు, ఒక ఆనందంతో నిండిన తండ్రి కనిపించాడు. కాలం గడుస్తోంది. ప్రహ్లాదుడు ఎదుగుతున్నాడు. కానీ అతని హృదయం మాత్రం ఇతర అసుర బాలుర్లా కఠినంగా కాదు. జంతువులతో స్నేహంగా, పక్షులతో ప్రేమగా, సేవకులతో వినయంగా, శత్రువుల పట్ల కూడా కరుణతో ప్రహ్లాదుడు వ్యవహరించేవాడు. అతని పెదవులపై ఎప్పుడూ ఒకే నామం, విష్ణునామం. అదే సమయంలో సువర్ణ మహాలయాల్లో హిరణ్యకశిపుడు అపార క్రూరత్వంతో పాలిస్తున్నాడు. విష్ణు భక్తులపై వేట మొదలైంది. యజ్ఞాలు ధ్వంసమయ్యాయి, ఆశ్రమాలు కాలిపోయాయి.
విష్ణునామం పలికిన వారికి మరణమే శిక్షగా మారింది. రోజులు గడిచాయి, రక్తపాతం పెరిగింది, భయం రాజ్యాన్ని కమ్మేసింది. అయితే ఈ క్రూరత్వం మధ్యలో తన కుమారుడైన ప్రహ్లాదుడు భక్తితో, దయతో జీవించడం హిరణ్యకశిపునికి అగ్నిలా మండింది. ఈ మృదుత్వం నా రక్తానికి అవమానం. ఈ బాలుడిని మార్చాలి. అలా నిర్ణయించుకున్నాడు. ఇప్పటి నుంచి నీవు నీ సమయాన్ని ఈ మృదుత్వంలో వృధా చేయకూడదు. ప్రహ్లాద, నీవు హిరణ్యకశిపుని కుమారుడివి. బలం, వ్యూహం, విజయం ఇవే నీ విద్య. 3 లోకాలు చూడని అత్యంత మహా అసురరాజుగా నీవెదగాలి. ప్రహ్లాదుణ్ణి శుక్రాచార్యుల కుమారులు షండాండు, అమర్కుడు నడిపించే ఆశ్రమానికి పంపించాడు. అక్కడ అతడు రాజనీతి, యుద్ధ విద్య, రాజధర్మం నేర్చుకోవాల్సి ఉంది. విశాలమైన గురుకుల మందిరంలో పాఠాలు ప్రారంభమయ్యాయి. షండాండు, ప్రహ్లాద, జాగ్రత్తగా విను. ఒక రాజు భయంతో పాలించాలి. శక్తి బలంలో నుంచే పుడుతుంది. అమర్కుడు వివరిస్తూ, నీవు వ్యూహాలు, ఆయుధాలు, శత్రువులను ఎలా ఓడించాలో నేర్చుకోవాలి. ప్రహ్లాదుడు నిశ్శబ్దంగా వినయంతో అన్నీ విన్నాడు. పాఠం ముగిసిన తర్వాత అతడు మెల్లగా చేతిని పైకి ఎత్తాడు. గురుదేవులారా, నిజమైన శక్తి ఆయుధాల నుంచి రాదు. అత్యంత మహాబలం శ్రీమన్నారాయణుడిపై భక్తిలోనే ఉంటుంది. ఆ మాట విన్న క్షణమే షండాండు స్తంభించిపోయాడు. షండాండు, ప్రహ్లాద, ఆ నామాన్ని పలకవద్దు. నీ తండ్రికి ఇది తెలిసితే మా అందరికీ శిక్ష తప్పదు. కానీ ప్రహ్లాదుడు ప్రశాంతంగానే నిలబడ్డాడు. అతని కళ్ళలో అమాయకమైన కాంతి మెరిసింది. గురుదేవులారా, విష్ణువు ప్రతి జీవిలో ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. ఆయన ప్రేమించడం అంటే ప్రతి జీవిని ప్రేమించినట్లే. ఇతర శిష్యులు ఆశ్చర్యంతో అతన్ని చూశారు. పాఠం తర్వాత షండాండు, అమర్కుడు ప్రహ్లాదుణ్ణి పక్కకు తీసుకెళ్లారు. షండాండు, విష్ణునామాన్ని ఇకపై ఎప్పుడూ పలకవద్దు. నీ తండ్రికి ఆయనంటే ద్వేషం. ఇది చాలా ప్రమాదం. మేము నీ గురువులం. దయచేసి మా మాట విను. ఆ నామాన్ని జపించవద్దు. విష్ణువును నిజంగా తెలిసినవాడు ఎన్నడూ మర్చిపోలేడు. మీరు ఎంత చెప్పినా నా హృదయం ఆ నామజపం మానలేదు అని చెప్పి ప్రహ్లాదుడు అక్కడి నుండి బయటకు నడిచాడు. సూర్యకాంతి మృదువుగా అతనిపై పడింది. భక్తి స్వరంతో అతడు మళ్లీ జపించాడు. ఆ క్షణంలో ఆశ్రమమంతా పవిత్రతతో కంపించింది. హిరణ్యకశిపుని మహారాజభవనంలోని విశాల సభామందిరం అగ్నికాంతితో వెలిగిపోతుంది. రాక్షసులు వరుసలుగా నిలబడి ఉన్నారు. ప్రకాశవంతమైన కళ్ళతో ప్రశాంతంగా ఉన్న చిన్న ప్రహ్లాదుడు తన శక్తిమంతుడైన తండ్రి ఎదుట నిలబడ్డాడు. నల్ల రాతి సింహాసనంపై కూర్చున్న హిరణ్యకశిపుడు గురుకులం నుంచి తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూసి, కుమారా, నీవు ఎన్నో నెలలుగా గురుకులంలో చదువుకుంటున్నావు. నీవు ఏమి నేర్చుకున్నావో చెప్పు. అత్యుత్తమ జ్ఞానం, శ్రీ మహావిష్ణుపై భక్తి. తండ్రి, ఆయనే సమస్త ప్రాణులను రక్షించేవాడు. హిరణ్యకశిపుడు సింహాసనం నుంచి లేచాడు. అతని కళ్ళలో కోపం ఉప్పొంగుతోంది. విష్ణు, నా ఎదుట ఆ శపించబడిన పేరు పలకడానికి నీకు ధైర్యమా? ఆ శత్రువు, నా వినాశకుడు. ఈ విషం నీ మనసులో ఎవరు పోశారు? ఈ అబద్ధాలు ఎవరు నేర్పించారు? ఎవరూ కాదు, తండ్రి. ప్రతి హృదయంలో నివసించే పరమాత్మే నాకు ఈ సత్యాన్ని బోధించాడు. నా ఎదుట తత్వం చెబుతావా? చాలు! సైనికులారా, ఇతనిని తీసుకెళ్ళండి. రాక్షస సైనికులు ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుణ్ణి బలవంతంగా పట్టుకుని బయటి ప్రాంగణానికి నడిపించారు. వధించండి, ఇదే రాజాజ్ఞ. ఖడ్గాలు ఎత్తబడ్డాయి, దెబ్బలు కురిశాయి. గాజులా ఖడ్గాలు విరిగిపోయాయి. ప్రహ్లాదుడికి మాత్రం చిన్న గాయం కూడా కాలేదు. ఈ పిల్లవాడు ఏ పదార్థంతో తయారయ్యాడు? ఒక్క గాయం కూడా కలగటం లేదు. ఎవరు సంపూర్ణంగా శరణాగతి చేస్తారో అటువంటి భక్తుడిని విష్ణువు తప్పకుండా కాపాడుతాడు. సైనికులు ప్రహ్లాదుని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్లారు. తోసేయండి. వేగంగా పడిపోతున్నాడు ప్రహ్లాదుడు. కానీ అదృశ్య హస్తాలు మోసినట్టు మృదువుగా నేలపై దిగాడు. అతడు బతికే ఉన్నాడు. ఒక్క ఎముక కూడా విరగలేదు. నన్నెవరు ఎక్కడ పడేసినా విష్ణువు నా చెంత ఉండగా ఏ హాని నన్ను దరిచేరదు. ప్రహ్లాదుని ముందు ఒక భారీ అగ్నిగుండం సిద్ధం చేశారు.
జ్వాలలు ఆకాశాన్ని తాకేలా మండుతున్నాయి. అగ్నికి ఆహుతి చేయండి. అగ్ని భీకరంగా ఎగసింది. కాని ప్రహ్లాదుడి చుట్టూ చల్లని గాలిలా మారిపోయింది. అగ్ని అతన్ని తాకడం లేదు. అతని చుట్టూ ఏదో దివ్య శక్తి ఉంది. మండుతున్న అగ్ని ఒక్కసారిగా మంచులా చల్లబడిపోయింది. భయంకరమైన యుద్ధ ఏనుగులను ముందుకు నడిపించారు. వాటి అడుగులు వేయగానే నేల దద్దరిల్లింది. నలిపేయండి. ఏనుగులు పరుగెత్తాయి. కాని దగ్గరికి రాగానే మోకాళ్లపై కూర్చొని నమస్కరించాయి. సభ మొత్తం నిశ్శబ్దమైంది. ఏనుగులే తల వంచాయి. ఈ పిల్లవాడు సాధారణవాడు కాదు. హిరణ్యకశిపుడు సింహాసనంపై కూర్చున్నాడు. భుజాలు భారంగా ఉన్నాయి. కళ్ళలో కోపం, బాధ, అయోమయం. లీలావతి భర్త పక్కనే నిలబడింది. కన్నీళ్లు ఎండిపోయి ముఖంలో నిశ్శబ్ద వేదన, కళ్ళల్లో తల్లి భయం. వేదన స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభు, ఇది ఎలా జరిగింది? మన చిన్న ప్రహ్లాద ఎంత మంచివాడు, ఎంత అమాయకుడు. హిరణ్యకశిపుడు కోపంతో, బాధతో, తనపైనే ఆగ్రహంతో వణికుతున్నాడు. అతడికి శక్తి ఇచ్చాను, శిక్షణ ఇచ్చాను, ఉత్తమ గురువులిచ్చాను. అయినా విష్ణువు పేరు అతని మనసును చెడగొట్టింది. లీలావతి కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్లీ మౌనంగా ఏడుస్తుంది. ఆ మహారాజు కూడా ఒక క్షణం బలహీనంగా కనిపించాడు. నీ పేరును ఈ లోకంలో నుంచి చెరిపేస్తాను. నా కొడుకును నాకు దూరం చేసినా నిన్ను నేను వదలను. అప్పుడే దడదర అడుగుల శబ్దం. భయంతో వణికుతున్న సైనికులు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. మహారాజా, క్షమించాలి. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏమైంది? వెంటనే చెప్పు. మహారాజా, రాజకుమారుడు ప్రహ్లాదుడు మరణించలేదు. లీలావతి చేయి నోటి మీద వేసుకుని ఆనందభరితంగా కన్నీళ్లు కారుస్తుంది. నా బిడ్డ బతికున్నాడా? వెంటనే నన్ను తన దగ్గరకు తీసుకెళ్ళండి. ఏం చెబుతున్నావు నీవు? చనిపోయాడని నువ్వే చెప్పావు కదా. మేమన్నీ ప్రయత్నించాం మహారాజా. ఏ శిక్ష పనిచేయలేదు. అస్త్రాలు అతన్ని తాకేలోపే విరిగిపోయాయి. అగ్ని అతని దగ్గరకు రాగానే మంచువైపోయింది. పర్వతం మీద నుండి పడేసిన నేల అతన్ని మృదువుగా జాగ్రత్తగా పట్టుకుంది. ఏదో అదృశ్య శక్తి అతన్ని కాపాడుతోంది. ప్రభు, మేము యువరాజును వధించలేము. హిరణ్యకశిపుడి కలలో కోపం మిన్నట్టుతోంది. కాని లోపల ఏదో భయపు మెరుపు కూడా కనిపిస్తోంది. వెంటనే ప్రహ్లాదుని నా ముందుకు తీసుకురండి. ద్వారాలు తెరుచుకోగా ప్రహ్లాదుడు శాంతి వెలుగు నిండిన ముఖంతో లోపలికి వచ్చాడు. లీలావతి పరిగెత్తి అతన్ని కౌగిలించుకుంటుంది. నా బంగారమా, నేను నిన్ను కోల్పోయానని అనుకున్నా. అమ్మా, సమస్త జీవులను కాపాడే విష్ణువు నన్ను కాపాడుతాడు. నాకు ఎవ్వరూ హాని చేయలేరు. నిన్ను ఎవరు కాపాడారు? ఇకనైనా ఆ విష్ణువును మర్చిపోయి విష్ణు జపం మానేస్తానని నాకు మాట ఇవ్వు. తండ్రి గారు, హృదయాల్లో నివసించే వారిని ఎలా మర్చిపోగలం? ఈ సమాధానం అగ్నిబాణంలా రాజు హృదయాన్ని తాకింది. సాంత్వనం వెంటనే కోపంగా మారింది. అయితే నీ విష్ణువు నిన్ను కాపాడుతాడా? చూద్దాం. సేవకుడు ఒక నల్లని ప్రమాదకర విషపాత్ర తీసుకొస్తాడు. లీలావతి, ఈ విషం తీసుకో. నీ చేతులతోనే ప్రహ్లాదునికి ఇవ్వు. ప్రభు, దయచేసి ఇలా చెప్పొద్దు. నా వల్ల కాదు, నేను చెయ్యలేను. అతడు నా శత్రువును ఆరాధిస్తున్నాడు. విష్ణు ఉన్నాడంటే ఇది. అతన్ని కాపాడాలని చెప్పు. లీలావతి వణుకుతుంది. భర్త ఆజ్ఞ, కొడుకు ప్రాణం రెండిటి మధ్య చీలిపోతుంది. దయచేసి తాగొద్దు నాన్న, నేను నిన్ను మళ్ళీ కోల్పోలేను. ప్రహ్లాదుడు మృదువుగా ఆమె చేతిపై చేయి పెడతాడు. అమ్మా, భయపడకండి. ప్రభువు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు. అతను విషపాత్రం తీసుకుని పెదవులకు తీసుకెళ్తాడు.
పాలసీలంతా నిశ్శబ్దం. అతను మొత్తం విషాన్ని తాగేస్తాడు. కొన్ని క్షణాలు సమయం ఆగినట్లే. అప్పుడు ఒక్కసారిగా ప్రహ్లాదుడి ముఖం నుంచి బంగారు దేవకాంతి వెలువడుతుంది. ఆ క్షణంలోనే లీలావతి గుండె జల్లున ఆగినట్టయి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి అక్కడే నేలకూలుతుంది. అయ్యో దేవుడా, విషం అమృతమైపోయింది. పవిత్రమైన హృదయం ఉన్నవారికి విషమే అమృతం అవుతుంది. హిరణ్యకశిపుడు కళ్ళలో భయం, కోపం అల్లుకుపోయాయి. ప్రహ్లాదుని రక్షించిన శక్తి అతడికి అర్థం కాని రహస్యంగా మిగిలింది. మహాసభలో ఒక భయంకర నిశ్శబ్దం. జ్యోతులు మస్కబారాయి. హిరణ్యకశిపుడు ఒక్కసారిగా తరబడిపోయాడు. దేవకాంతి నిండిన ప్రహ్లాదుని చూసి హిరణ్యకశిపుడి కలలో కోపం జ్వాలలా ఎగిసింది. మళ్ళీ నన్ను ఎదిరిస్తున్నావు, మళ్ళీ ఆ విష్ణువు పేరే జపిస్తున్నావు. చెప్పు, నీ దేవుడెక్కడున్నాడు? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి. రాజు కలలో కోపం మరింత మండింది. ఆకాశాల్లో, భూమి మీద శ్వాస తీసుకునే ప్రతి ప్రాణిలో విష్ణు ఉన్నాడు తండ్రి. అన్ని చోట్ల? అవును తండ్రి. అతి చిన్న అణువు నుంచి అత్యంత విస్తారమైన ఆకాశం వరకు ఎక్కడ చూసినా ఆయనే. హిరణ్యకశిపుడు భారీగా ఊపిరి పీల్చాడు. కోపంతో అతను పక్కనే ఉన్న రాతి స్తంభాన్ని చూపించాడు. అయితే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? ఈ ప్రాణం లేని రాయి ముద్దలో? మీరు ఆయన లేరని నమ్మితే ఒక దెబ్బ కొట్టండి తండ్రి. నిజం మీరే చూస్తారు. సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైనికులు భయంతో ముర్మురించారు. రాజు కోపం మళ్లీ పెరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తా, నీ దేవుడు జీవించున్నాడా లేక కల్పనమా? అతను తన భారీ గదనెత్తాడు. కోపంతో గర్జించాడు. ఒకే దెబ్బతో స్తంభాన్ని పగలగొట్టాడు. ఘోరమైన ప్రళయధ్వని. స్తంభం చీలిపోయింది. ఒక అతి ప్రకాశవంతమైన దివ్యకాంతి లోపల నుంచి వెలువడు. మహల్ అంతా కంపించింది. గాలులు తుఫాన్లా వీచాయి. జ్వాలలు తిరిగాయి. భూమి కుదేలైంది. సైనికులు భయంతో వెనక్కి తొణికిసలాడారు. చీలిన స్తంభం లోపల నుంచి ఒక భీకరమైన ఆకారం నెమ్మదిగా రూపం దాల్చసాగింది. లోకాల అంతంలాంటి గర్జన వినిపించింది. ఆ తర్వాత ఒక మహారూపం వెలుపలికి వచ్చింది. అర్ధం మనిషి, అర్ధం సింహం. బంగారు అగ్నిలా మెరిసే రోమాలు, మెరుపుల్లా మెరిసే గోర్లు, సూర్యులా దహించే కళ్ళు. అవతారికుడు నరసింహుడు అనిర్వచనీయమైన కోపంతో ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుడు జీవితంలో మొదటిసారిగా భయంతో ఒక అడుగు వెనక్కి వేశాడు. నువ్వెవరు? మనిషివా, మృగమా, లేక దేవుడా? నరసింహుడి గర్జన ప్రతిధ్వనిలా మారుమోగింది. ఆ ప్రళయ ధ్వనితో రాజసభ మొత్తం వణికిపోయింది. నేను మనిషిని కాదు, మృగాన్ని కాదు. నిరపరాధులు సహాయం కోసం అరిచినప్పుడు వచ్చేది నేనే. ప్రహ్లాదుడు నిశ్శబ్దంగా చూశాడు. అతని కళ్ళలో భక్తితో కన్నీళ్లు నిండిపోయాయి. హిరణ్యకశిపుడు భయం మళ్లీ కోపంగా మారింది. అహంకారంతో ఉప్పొంగిన రాజు తన గదను మళ్లీ ఎత్తాడు. నన్ను జయిస్తావా? నేనే 3 లోకాల పాలకుడిని. బ్రహ్మవరం నన్ను అజేయుడిని చేసింది. నరసింహుడు గర్జనతో ముందుకు అడుగు వేశాడు. నీ దౌర్జన్యం ఇక్కడితో ముగుస్తుంది. ఓ ప్రభు, నా పిలుపు విన్నందుకు మీకు ధన్యవాదాలు. నరసింహుడు ఒక క్షణం, కేవలం ఒక క్షణం ప్రహ్లాదుని శాంతితో చూశాడు. ప్రళయానికి ముందు నిశ్శబ్దం. హిరణ్యకశిపుడు కోపంతో దూకాడు. నరసింహుడు భూమి ఆకాశాలనే చీల్చేసే ప్రళయ గర్జనతో దాడికి సిద్ధమయ్యాడు. నీ దౌర్జన్యానికి ఇదే ముగింపు.
సూర్యుడు అస్తమించటం ప్రారంభమైంది. మహల్ నారింజ నీలం సంధ్యాకాంతిలో మెరిసింది. పగలు కాదు, రాత్రి కాదు. నరసింహుడు హిరణ్యకశిపుడని ధ్వంసమైన రాజసభలోకి ఈడ్చుకుంటూ వెళ్ళాడు. అతని గోర్లు రాళ్లను కోస్తూ ముందుకు సాగాయి. సైనికులు భయంతో అన్ని వైపులా చెదిరిపోయారు. నరసింహుడు అతన్ని గడప దగ్గరకు తీసుకెళ్లాడు. ఇంటి లోపల కాదు, బయట కాదు. నన్ను విడుదల చెయ్యి. నువ్వు నన్ను చంపలేవు. మనిషి గాని మృగం గాని నన్ను హాని చేయలేరు. ఏ ఆయుధము నాకు తాకదు. నేను మనిషి కాదు, మృగం కాను. ఇవి ఆయుధాలు కావు, ధర్మం యొక్క చేతులు. మొదటిసారి హిరణ్యకశిపుడి శరీరం వణికిపోయింది. బ్రహ్మవరమా, నన్ను రక్షించు. ఇది జరగదు, జరగదు. నరసింహుడు గడపపై కూర్చుని హిరణ్యకశిపుడిని తన మోకాల మీద పెట్టాడు. భూమిపై కాదు, గగనంలో కాదు, అతన్ని సులభంగా కట్టిపడేశాడు. ఏ ఆయుధము నాకు హాని చేయలేదు. నువ్వు నన్ను చంపలేవు. ఇవి ఆయుధాలు కావు, అధర్మాన్ని ఛేదించే ధర్మశక్తి. నరసింహుడు తన అగ్ని వెలిగే గోర్లను హిరణ్యకశిపుడి ఛాతిలో దించాడు. దివ్యశక్తి పేలింది. మహల్ మొత్తం కంపించింది. రాక్షసరాజు చివరి గర్జన నిశ్శబ్దమైంది. హిరణ్యకశిపుడు కూలిపోయాడు. ధర్మం విజయం సాధించింది. బ్రహ్మవరం యొక్క ఒక్క షరతు ఉల్లంఘించబడలేదు. ధర్మశక్తి బ్రహ్మ సత్యాన్ని నిరూపించింది. ఆకాశంలో దివ్య నాదం వినిపించింది. దేవతలు భూమికి దిగివచ్చారు. నరసింహుని కోపాగ్ని మెల్లగా శాంతమైంది. అతని రూపం మృదువైంది. ప్రళయాగ్నిలా మండిన ఆ కోపం క్రమంగా శాంతి వెలుగుగా మారింది. ప్రహ్లాదుడు కన్నీళ్లతో నమస్కరించాడు. ప్రభూ, నన్ను రక్షించారు, అధర్మాన్ని నశింపజేశారు. నా జీవితం మీ పాదాలపైనే. తన మహావిస్తారమైన హస్తంతో ప్రహ్లాదుని తలని సాంత్వనగా తాకి భక్తితో నిండిన ఆశీర్వాదాన్ని ప్రసాదించాడు. ప్రహ్లాద, నీ భక్తి నా కోపాన్నే శాంతింపజేసింది. నీ హృదయం అమూల్యం, నిజమైన రాజుకు తగిన హృదయం. ధర్మంతో పాలించు, నిరపరాధులను కాపాడు. నీ హృదయం ఎప్పుడూ నాతోనే ఉండాలి. ప్రభూ, మీ సంకల్పమే నా జీవితం. మీ చరణాల వద్దే నా జీవితం సంపూర్ణం. ఓ నరసింహ, లోకాల రక్షక, నీ మహిమ శాశ్వతం.